కానీ దేవుని సేవకులు అపోస్తులు ఏమని రాస్తున్నారంటే, అవుట్ ఆఫ్ దర్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క అనుభవాల్లో నుంచి, వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక లోతుల్లో నుంచి, పరిణతి చెందిన వాళ్ళ ఆధ్యాత్మిక విలువల్లో నుంచి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, మేము దృశ్యమైన వాటిని చూడటం మానేస్తాం. అక్కడ దృశ్యమైన వాటిని చూడక అన్నాడు. నాకేం కనిపిస్తున్నాయో భౌతికంగా, ఫిజికల్గా, నేకెడ్గా మా కంటికి కనిపించే వాటిని మేము చూడటం నాకు ఇష్టం లేదు. నేను దృశ్యమైన వాటిని మేము చూడం, కానీ మేము నిదానించి తేరి దేన్ని చూస్తున్నామంటే అదృశ్యమైన వాటిని చూస్తున్నాం. మీరు ఎవరైనా యేసు ప్రభువుని చూసారా? ఎవరైనా యేసు ప్రభువుని చూసారా? దర్శనంలో చూసారా? నేను కనీసం కల్లో కూడా చూడలా, దర్శనం కూడా చూడలా. కానీ ప్రభు చెప్పాడు కదా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. మనం పరలోకాన్ని చూడలేదు, యేసు ప్రభుని చూడలేదు, దేవుని దూతల్ని చూడలేదు. అక్కడక్కడ ఒకళ్ళిద్దరు దర్శనాల్లో చూసుంటారు. మరి నేనైతే చూడలా, కానీ నేను నమ్ముతున్నాను. చూడక నమ్మిన వారు ఏం చెప్పండి? సో ఈ లోకంలో నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ దేవుని సన్నిధికి వెళ్తుందని, అక్కడ నా కొరకు స్థలం సిద్ధపరిచాడని, ప్రభువును ముఖాముఖిగా నేను చూస్తానని, యుగాయుగాలు ప్రభువుతో నేను కాపురం ఉంటానని నాకు ఒక నిరీక్షణ. అది ఏమీ నేను చూడలేదు, కానీ నేను నమ్ముతున్నాను. అది నా విశ్వాసం. అది ఇక్కడ పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, ఆ కంటికి కనిపించేవి మేము చూడటం నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదన్న పాయింట్ కూడా కింద చెప్పాడు. అనగా దృశ్యమైనవి అదృశ్యమైనవి